చాలా కాలం క్రితం హైడీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని ఆమెను చూసుకునేది. ఒకరోజు పిన్ని హైడీని తీసుకుని కొండ మీద ఉన్న తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. తాతయ్య కొంచెం కోపిష్ట స్వభావం కల వ్యక్తి. అతను ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేవాడు. మొదటిసారి హైడీ తాతయ్యని కలవడానికి వెళ్ళింది. వేరే ఊర్లో ఉద్యోగం దొరికిందని పిన్ని హైడీని తాతయ్య దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్న తాతయ్యకు హైడీ వచ్చిందన్న సంతోషం ఉన్నా ఆ విషయం ఆమెకు చూపించలేకపోయాడు. అతడు హైడీ కోసం ఒక మంచి పరుపు ఒక గదిలో పెట్టాడు. హైడీకి తాతయ్య చాలా నచ్చాడు. కొండల్లో హైడీకి ఎన్నో సంతోషాలు దొరికాయి. ఉదయం లేవగానే తాతయ్య తన పెద్ద కుక్క జోసెఫ్తో పరిచయం చేశాడు. హైడీకి జోసెఫ్ కూడా చాలా నచ్చాడు. ఒకరోజు కొండలపై తిరుగుతుండగా హైడీకి పీటర్ కలిశాడు. అతడొక గొల్లవాడు. అతడు తన మేకలను మేపుతున్నాడు. ఇంతకు ముందు నువ్వు నాకెప్పుడు కనిపించలేదా ఇక్కడ? నేను నిన్ననే వచ్చాను. తాతయ్యతో ఉంటున్నాను. మరుసటి రోజు నుండి వాళ్ళు కలిసి తిరిగేవారు. హైడీ జీవితం చాలా సంతోషంగా గడుస్తోంది. పీటర్ ఆమెకు చాలా నచ్చాడు. మేకలు మేపడం కూడా నేర్పాడు. రోజంతా హైడీ కొండల్లో ఆడుతూ గడిపేది. ఆమె తాతయ్యకు ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండేది. తాతయ్యకు అవెన్లో బ్రెడ్ చేసి ఇవ్వడం ఆమెకు చాలా ఇష్టమైన పని. ఆమె బ్రెడ్ తయారు చేసి పీటర్ వాళ్ళ నానమ్మకు కూడా ఇచ్చేది. నానమ్మ హైడీకి శుద్ధమైన మేకపాలు పితికి ఇచ్చేది. వేసవికాలం తర్వాత వర్షాకాలం రాని వచ్చింది. పీటర్ బడికి వెళ్ళడం ప్రారంభించాడు. హైడీ ఒంటరిగా అయిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా పిన్ని హైడీని పట్నం తీసుకెళ్లడానికి వచ్చింది. ఇంట్లోనే చదివిస్తూ పని చేయించుకోవడానికి. తాతయ్యకి చాలా బాధ అనిపించింది. అస్సలు ఒప్పుకోలేదు. కాని మళ్ళీ తనే అనుకున్నాడు, చదువుకునే వయసు పట్నంలో చదవడం హైడీకి మంచిది అని. నేను ఎక్కడికి రాను. నేను తాతయ్యతోనే ఉంటాను. కానీ పిన్ని మళ్ళీ తొందరగా వెనక్కి తీసుకొస్తానని అబద్ధం చెప్పి హైడీని ఒప్పించింది. రైల్లో దూర ప్రయాణం చేశాక వాళ్ళొక రాజభవనానికి చేరారు. అమ్మో, ఇంత పెద్ద ఇల్లు! నేను ఈ ఇంట్లో ఉంటానా? హైడీ అక్కడ ముద్దుల క్లారాని కలిసింది. క్లారా నడవలేదు. ఆమె ఒక యాక్సిడెంట్కి గురయింది. పిన్ని హైడీని క్లారాకి స్నేహితురాలుగా తీసుకుని వచ్చింది. వీళ్ళిద్దరూ తొందరగానే మంచి స్నేహితులైపోయారు. హైడీ ప్రవర్తన వేరేగా ఉండేది. దీనికి క్లారా చాలా నవ్వుతూ ఉండేది. క్లారా వాళ్ళ నాన్నమ్మ చాలా కఠినాత్మురాలు. తొందరగా లేవండి అమ్మాయిలు, చదువుకోరా, ఇలాగే ఉంటారా? క్లారా వాళ్ళ నాన్నమ్మ హైడీకి పద్ధతిగా ప్రవర్తించడం చాలా నేర్పింది. చేతులతో కాకుండా చెంచాలతో తినడము. ఇప్పుడు హైడీ బట్టలు కూడా పట్నపు అమ్మాయిలాగా వేసుకోసాగింది. కానీ హైడీకి ఈ బట్టలు చాలా ఇబ్బందిగా ఉండేవి. క్లారా కూడా హైడీకి చదువు నేర్పుతుండేది. హైడీకి క్లారాతో ఉండడం చాలా నచ్చింది. కానీ తాతయ్య ఆ కొండల వాతావరణం గుర్తుకొస్తూ ఉండేది. ఆ బాధ వల్ల సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. క్లారా వాళ్ళ నాన్నకి నాన్నమ్మకి ఈ విషయం అర్థమైంది. వాళ్ళు హైడీని వాళ్ళ తాతయ్య దగ్గరికి పంపుదామని నిర్ణయించుకున్నారు. హైడీ వెళ్తుందని క్లారా చాలా నిరాశగా ఉండింది. ఇతరుల సంతోషాన్ని కోరుకోవడాన్నే ప్రేమ అంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా హైడీకి గుడ్ బై చెప్పే సమయం రాని వచ్చింది. హైడీ వాళ్ళ పిన్ని అంది, వచ్చే సంవత్సరం క్లారా గుట్టల్లో నిన్ను కలవడానికి వస్తుంది అని. కొండల్లోకి రాగానే హైడీ ప్రాణంలో ప్రాణం వచ్చినట్టు అయ్యింది.
ఆమె దారిలోనే పీటర్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నమ్మకు క్లారా ఇచ్చిన బ్రెడ్ని ఇచ్చింది. పట్నంలో వేసుకున్న బట్టల్ని విప్పేసి తాతయ్యని కలవడానికి పరిగెత్తి వెళ్ళింది. గట్టిగా కౌగిలించుకుంది. హైడీ సంతోషాలకి పగ్గాలే లేవు. ఎందుకంటే తనకొక ఉత్తరం వచ్చింది, క్లారా తనని కలవడానికి వస్తోందని. క్లారాకి కొండ ప్రాంతము, పీటరు రెండూ నచ్చాయి. కానీ మనసుకి ఏదోలా ఉంది. క్లారా మళ్ళీ హైడీని తనతో పాటు పట్టణానికి తీసుకెళ్లాలని అనుకుంటోంది. వీళ్ళు ముగ్గురు చాలా సరదాగా సంబరంగా ఉన్నారు. ఆ కొండల వాతావరణము, శుద్ధమైన పండ్లు, కూరగాయలు క్లారా ఆరోగ్యానికి ఉత్తమం. అయితే పీటర్కి హైడీ అంటే ఈర్ష్య కలగడం మొదలైంది. ఆమె క్లారా అతి దగ్గరకు స్నేహితురాలైనందుకు. క్లారాని వీల్చైర్పై కూర్చోపెట్టి తిప్పడం కూడా పీటర్కి నచ్చేది కాదు. ఒకరోజు పీటర్ క్లారాని వీల్చైర్తో సహా కొండపై నుండి కిందకి తోసేశాడు. దీంతో మొత్తం ప్రాబ్లం తీరిపోయిందనుకున్నాడు. వీల్చైర్ లేకుండా శుద్ధమైన గాలి వల్ల క్లారాకి చాలా శక్తి వచ్చింది. క్లారా హైడీతో పాటు నెమ్మదిగా నడవడం ప్రారంభమైంది. తర్వాత క్లారా సొంతంగా కూడా నడవడం మొదలైంది. నేను నడుస్తున్నాను అంటే అది నీ వల్లే హైడీ. ఒకరోజు క్లారా వాళ్ళ నాన్నమ్మ, నాన్న వచ్చారు. వాళ్ళిద్దరూ ఆమెను నడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ తాతయ్యకు హైడీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. పీటర్ తను చేసిన పనికి చాలా పశ్చాత్తాపం చెందాడు. క్లారాని కిందికి తోసివేసినందుకు సొంతంగా ఒప్పుకున్నాడు. నేను చాలా తప్పు చేశాను, అందరూ క్షమించండి నన్ను. క్షమిస్తాంలే. అంతేనా క్లారా? నువ్వు తప్పు చేసావు, కానీ క్లారా నడవడం అందరికీ సంతోషం. అందరూ ఎంతో సంతోషించారు. క్లారా వాళ్ళ కుటుంబం మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తామని మాటిచ్చారు. అప్పటి నుండి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒక్కటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది. అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా, అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలని కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది. ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి.
కింగ్ అనుకున్నాడు ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని. ముగ్గురు పరీలు చెప్పారు ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డమ్ లో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు. ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు గాని తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు, సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరిల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు ముగ్గురు పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు. అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది. సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని. కానీ వారి చేతులు అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు, ఆమె మంచి కోసమని. అరోరాకి కారణం తెలియదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా ఆ సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గాఢ నిద్రలోకి. నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు, ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు. వంద ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు.
అప్పుడు అతనికి ఆ మహలు కనిపించింది. దాని ఎదురుగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహలు మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక ఇద్దరు గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెళుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ల కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు. ఒక శీతాకాలం మంచు కురుస్తున్న రాత్రి అది. అందరూ కోటు, గ్లౌస్, స్కార్ఫ్స్ని వేసుకుని బయటికి వెడుతున్నారు. అందరూ తొందరలో ఉన్నారు. కొంతమంది ఇంటికి వెళ్లాలన్న తొందరలో ఉన్నారు. కొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెడుతున్నారు. పిల్లలు దారిలో ఆడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు స్నో బాల్స్ విసురుకుంటున్నారు. నిజానికి స్నో ఆనందాన్ని వాళ్ళు పూర్తిగా అనుభవిస్తున్నారు. వాళ్ళ కేరింతలు అక్కడి వాతావరణంలో ప్రేమను నింపాయి. దారిలో ఒక అమ్మాయి ఉంది. ఆడుకుంటున్న పిల్లలకు వేరుగా ఉంది. ఈ అమ్మాయి కేవలం చూస్తోంది మిగతా పిల్లలు ఆడుకోవడాన్ని. ఆమె దగ్గర వేరే వాళ్ళలా హ్యాట్ లేదు. ఆమె దగ్గర బట్టలు కూడా లేవు. ఉన్నవి కాస్త చిరిగిపోయున్నాయి. ఇక ఆమె చెప్పులు కూడా ఆమెవి కాదు, చాలా పెద్దవి. ఆమె చేతిలో ఒక బాక్స్ ఉంది. ఆమె చలిలో వణికిపోతోంది. ఆమె చూడనే లేదు. ఒక కార్ ఆమె ఉన్న వైపు వస్తోంది. అమ్మాయి రోడ్డు పక్కన నిల్చో, లేకపోతే యాక్సిడెంట్ అవద్దే. ఆ అమ్మాయి వెంటనే ఫుట్పాత్ వైపుకి పరిగెత్తింది. పరిగెత్తుతుండగా ఆమె చెప్పులు జారిపోయాయి. ఫుట్పాత్ పైకి వచ్చాక వెనక్కి చూస్తే ఒక పిల్లాడు ఆమె చెప్పుల్ని తీసుకుని పరిగెడుతున్నాడు. అయ్యో నా చెప్పులు! ఏ ఆగు! గట్టిగా అరిచింది. అతని వెనకాలే పరిగెత్తింది. అయితే ఆ పిల్లాడు త్వరగా పారిపోయాడు. మరో దారి లేక చెప్పులు లేకుండానే ఒక ఇంటి తలుపు దగ్గర నిలబడింది. ఆమె తన చేతిలో ఉన్న పెద్ద బాక్స్ని కింద పెట్టింది. మ్యాచెస్తో నిండిన డబ్బాల్ని చూస్తోంది. చలికి ఆమె కళ్ళు తడిగా అయిపోయాయి. ఈమె మా లిటిల్ మ్యాచ్ గర్ల్. అయితే ఆ రోజు ఒక్క మ్యాచ్ డబ్బాను కూడా అమ్మలేకపోయింది. ఆమె ఒక్క మ్యాచ్ డబ్బాని అయినా అమ్మితే ఇంటికి వెళ్ళి తల్లితో కలిసి వేడిగా అన్నం తినగలదు. అప్పుడే ఆమె అరవసాగింది, మాచిస్ మాచిస్, ఎవరైనా తీసుకోండి ఒక డబ్బా మాచిస్. ఎవరు కూడా ఆమె వైపు తల తిప్పి కూడా చూడలేదు. ఉన్న చోటే కూర్చుండిపోయింది. ఆమె వేళ్లు చలికి నొప్పెట్టసాగాయి. నొప్పిని ఓర్చుకోలేకపోతోంది. ఏదో ఒక రకంగా ఆమెకి వేడి కావాలి. ఆమె మ్యాచెస్ డబ్బా నుండి ఒక పుల్ల తీసింది. ఆమె వేళ్లు మొద్దుబారిపోయాయి.
ఎంతో కష్టం మీద ఆమె పుల్లని పట్టుకుంది. పుల్లని గోడపై రుద్ది వెలిగించింది. ఆ చిన్న వెలుగు ఆమెని సంతోషపెట్టింది. పాపం ఆ పిల్ల అగ్గిపుల్లని 2 చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు వెచ్చదనం కలిగింది. మంటని చూసి ఆమె కలలోకి వెళ్ళిపోయింది. ఆమె తన మంటలో వెలుగుతున్న ఒక స్టోర్ని చూసింది. ఆమె ఒక పెద్ద స్టోక్ వద్ద అందమైన ఇంట్లో కూర్చుని ఉంది. ఆమె వెచ్చని స్వెటర్, ఉన్ని బూట్లు, తలపై వెచ్చని టోపీ పెట్టుకుని ఉంది. ఎంత వేడి అంటే ఆమెకి చెమటలు పట్టసాగాయి. ఉన్నట్టుండి మ్యాచెస్ పుల్ల ఆరిపోయింది. దాంతో ఆమె కల కూడా చెదిరిపోయింది. ఆమె వేళ్లు మళ్లీ చలికి నొప్పెట్టసాగాయి. ఆమె మరో పుల్ల వెలిగించింది. అదే సమయంలో చలిగాలి వీచింది. ఆమె గోడకి అడ్డం పెట్టి ఆ మంటని ఆరకుండా ఉండేలా ప్రయత్నించింది. మంటకి చేతిని కూడా అడ్డం పెట్టింది. దాన్ని ఆమె చూస్తున్నప్పుడు గోడ మాయమైపోయింది. అక్కడ ఒక గది కనిపించింది. ఒక తెల్లటి బట్టతో కప్పబడ్డ టేబుల్పై అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. పగటి వెలుగులో వెండిలా ఆ గది మెరిసిపోతోంది. ఆ టేబుల్పై చూడగానే అక్కడ మధ్యలో అందమైన రుచికరమైన ఒక గ్రిల్డ్ ముక్క కనిపించింది. ఆమె వెంటనే ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఆమె ఆకలి తీరిపోయింది. ఆమె మరో ముక్కని తీసుకోవాలనుకుంది. ఆమె తీసుకోబోయింది. అయితే తన చేతిలో ఉన్న మ్యాచెస్ పుల్ల త్వరగా ఆరిపోయింది. పాపం పిల్ల చెయ్యి కాలిపోయింది. ఆమె ఆ పుల్లని ఆర్పేసింది. ఆ పుల్లని విసిరేయగానే గోడ మళ్ళీ వచ్చేసింది. లిటిల్ మ్యాచ్ గర్ల్ ఇంకో పుల్లని వెలిగించింది. ఈసారి ఆమెకి మరింత పెద్ద కల కనిపించింది. ఒక అందమైన చోట పెద్ద చందమామతో పాటు ఒక చెట్టు కింద తెల్లటి బట్టలతో కూర్చుని ఉంది. రాత్రి సమయం, కానీ చలి లేదు. ఆమె నక్షత్రాల్ని చూస్తూ సంతోషపడుతోంది. ఆమె ఎప్పుడూ ఇంత విశాలమైన ఆకాశాన్ని, మెరిసే నక్షత్రాలని చూడలేదు. అప్పుడే ఆమెకి ఒక తోక తెగిన నక్షత్రం కనిపించింది. మనసులో అనుకుంది, ఇంకోటి ఎగిరిపోయింది అని. ఆకాశం వైపు ఆమె అమ్మమ్మ అలా చెబుతుండేది. సరిగ్గా అప్పుడే తన అమ్మమ్మని చూసింది. ఎప్పుడైనా నక్షత్రం తోక తెగితే అప్పుడు దాని స్థానాన్ని మరొకటి తీసుకుంటుంది. ఇలా చెప్పి ఆమె అమ్మమ్మ మాయమైపోయింది. లిటిల్ మ్యాచ్ గర్ల్ పిలవసాగింది. అమ్మమ్మ, ఆగు, వెళ్ళొద్దు. నేను మిమ్మల్ని చాలా మిస్ చేస్తాను. తన అమ్మమ్మని మరోసారి చూసేందుకు మ్యాచెస్ పుల్లని వెలిగించింది. చలికి ఎలా వణికిపోతోందో మర్చిపోయింది. మళ్ళీ తన కలని చూడసాగింది. అగ్గిపుల్లని వెలిగించిన ప్రతిసారి తన అమ్మమ్మని చూస్తున్నట్టుగా ఆమెకి అనిపించింది. ఆమె మరో అగ్గిపుల్లని వెలిగించింది. ఆమె చుట్టూ పట్టపగలంతా వెలుగు వచ్చింది. అమ్మమ్మ ఎంతో అందంగా కనిపించింది. ఆ అందమైన ముఖాన్ని చూస్తూ తన కష్టాలన్నీ మరిచిపోయింది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండు. అందుకే ఆమె చివరి అగ్గిపుల్లను కూడా వెలిగించింది. అమ్మమ్మ మళ్ళీ ఆమె ఎదురుగా వచ్చింది. తన చేతిలోకి లిటిల్ మ్యాచ్ గర్ల్ చేతిని కూడా అందుకుంది. ఇద్దరూ కలిసి ఆకాశంలో ఎగరసాగారు. లిటిల్ గర్ల్కు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చలి లేదు, ఆకలి లేదు. సరిగ్గా అదే సమయంలో మరో నక్షత్రం తోక తెగింది. ఉదయం రోడ్డుపై వెడుతున్నవారు గోడకు ఆనుకుని ఉన్న లిటిల్ గర్ల్ని చూశారు. ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఆమె ముఖంపై చిరునవ్వు మాత్రం ఉంది. ఆమె చుట్టుపక్కల ఎన్నో ఆరిపోయిన అగ్గిపుల్లలు పడి ఉన్నాయి. ఆ పుల్లలే కాలి ఆమె జీవితంలో వెలుగుని నింపాయి. ఇలాంటి కలలు ఎవరూ చూడలేరు.